బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ 19 అంశము శత్రువుని ప్రేమించాలి. వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఇతరులని ప్రేమించే విషయంలో మనకి ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది. ఏదో ఒకటి ఆశించకుండా ప్రేమించలేరు. షరతులు లేకుండా ప్రేమించడం మనుష్యుల వల్ల కాదు. నా ప్రేమ పవిత్రమైనది, నిస్వార్థమైనది అని ఎవరైనా చెప్తే అది పచ్చి అబద్ధమవుతుంది. స్వంత వాళ్లని నిస్వార్థంగా ప్రేమించలేనివారు తన పొరుగువారిని అస్సలు ప్రేమించలేరు. అలాంటిది తాను ద్వేషించే శత్రువుని ప్రేమించడమంటే అదేమంత ఆషామాషీ విషయం కాదు. శత్రువుని ప్రేమించగలిగే హృదయం ఉంటే అసలు మనకు శత్రువులే ఉండరు. కన్న తల్లిదండ్రులని, అన్నదమ్ములని, అక్కచెల్లెళ్లని ప్రేమించలేని వాళ్లు శత్రువులను ప్రేమించగలరా? శత్రువులను ప్రేమించాలంటే ఏదీ ఆశించకుండా ప్రేమించే మనస్సు మనకి ఉండాలి. అలాంటి ప్రేమించే మనస్సు లేకుండా శత్రువులను ప్రేమించడం అసాధ్యం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండమీద తన సుదీర్ఘమైన ప్రసంగంలో మనుష్యులు జీవించాల్సిన జీవన విధానానికి సంబంధించి ఎన్నో విషయాలను బోధించాడు యేసు ప్రభువు. ఇవన్నీ మనుష్యులు సంతోష సమాధానాలతో జీవించటానికి దోహదపడేవే. దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులకి వాటిని పాటించటం చాలా భారంగా అనిపిస్తుంది. అవి చాలా అసాధ్యమైనవిగా భావిస్తారు. అందుకు కారణం వారు ఈ లోకాన్ని ప్రేమిస్తూ నామకార్థ క్రైస్తవులుగా జీవించడమే. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి చాలామంది శత్రువులు తయారవుతుంటారు. లేదా మనమే కొందరిని మన శత్రువులుగా భావిస్తుంటాము. ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఈ లోకాన్ని ప్రేమించేవారిలో దేవుని ప్రేమ ఉండదు. అందువలన మనల్ని బాధపెట్టేవారిని, హింసించేవారిని మనం శత్రువులుగా ఎంచుకుంటాము. అలాంటప్పుడు వారిని ప్రేమించటం మనకు అసాధ్యమైనదిగా అనిపిస్తుంది. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. లూకా 6:35. మనుష్యులు చేయలేనిది, మనుష్యులకు అసాధ్యమైనది చేయమని చెప్పడానికి దేవుడు అన్యాయస్తుడా? ముమ్మాటికి కాదు. దేవుడు చెప్పినట్లు చేయడానికి మనం కనీస ప్రయత్నం చేయడానికి కూడా ఇష్టపడం. ప్రయత్నం చేస్తే శత్రువును ప్రేమించడానికి దేవుడు మనకి శక్తిని దయచేస్తాడు. మనం ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ నామకార్థ క్రైస్తవ జీవితం జీవించటం వలన దేవుడు చెప్పినవి చేయడానికి మనకి అసాధ్యంగా అనిపిస్తుంది. మనుష్యులకు అసాధ్యమైనది దేవునితో సాధ్యము. మత్తయి 19:26. మనం నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నామో, నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామో మన శత్రువులను ప్రేమించటం ద్వారా రుజువు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే మీ శత్రువులను ప్రేమించడానికి, మిమ్మును ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. నీవు దేవుని బిడ్డగా ఉండాలని కోరుకున్నట్లయితే నీ శత్రువును నీవు ప్రేమించాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలం నామకార్థ క్రైస్తవులుగా కాక మా శత్రువులను ప్రేమించే నిజమైన క్రైస్తవులుగా జీవించుటకు శక్తిని దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.